కత్తిపూడి హైవే రోడ్లో ఉన్న సత్యం తల్లి గుడిని దర్శించుకోవడం జరుగుతుందండి. ఇక్కడ చాలా ఫేమస్ సత్యం తల్లి గుడి. ప్రతి హైవే మీద వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి కంపల్సరిగా అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. దీనివల్ల ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఏంటంటే దీనివల్ల రోడ్డు యాక్సిడెంట్లు కూడా మనం అరికట్టవచ్చు. నాకంటే ముందే కొంచెం ఒక గంట ముందు మా అన్నయ్య స్టాఫ్ కూడా వచ్చేసారు ఇక్కడికి. నేను ఒక గంట లేట్గా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం పని ఉండడం వల్ల ముందే వచ్చేసారనమాట. వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. కోళ్ళు కూడా మొక్కుబడి ఇచ్చేసారు. అదిగో స్టాఫ్ కోళ్ళు కొట్టింటున్నారు. ఇక్కడ నుంచి లోన్ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఆల్రెడీ నాకంటే గంట ముందు వచ్చారు కాబట్టి వంట సామాగ్రి అన్నీ చేసేసుకొని ఉంటారు. ఇదిగో లోన్కి వెళ్తున్నాం. అదో పక్కన ఉన్నారు కదా, ఆల్రెడీ వంటలు మొదలెట్టేశారు. ఇది చూస్తే కనుక కత్తిపూడి హైవే రోడ్ అండి. ఏమండో నాకులాగా ఎంజాయ్ చేద్దాం ఉన్న వాళ్ళు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి. నచ్చితే కనుక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. వంటలు మొదలెట్టేశారు ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చేసి. ఎవరికి వాళ్ళే కాయగూరలు కూడా నిమగ్నం అయిపోయినారు. అంజీ చూడరా, మా అన్నయ్య వంట మొదలెట్టాడండి. మా అన్నయ్య భోజనాలు వండడంలో నిష్ణాతులు అని చెప్పవచ్చు. ఒక 100 మందికైనా సరే వండి పెట్టేస్తాడు అన్నమాట. ఏది ఏమైనా సరే ఇలాగ వచ్చి అందరు కలిసి తినడం ఒక స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనమాట. ఈ సంవత్సరం అంతా కష్టపడి ఇది అమ్మవారికి మొక్కుబడి ఇచ్చుకునేటట్టు అందరూ రిలీఫ్ అవ్వడం చాలా మంచి పద్ధతి. కర్రీ రెడీ అయిపోయేసరికి ఈ మా స్టాఫ్ కుతూహలం ఆక్క ఆ ఉల్లిపాయలు మిరపకాయలు కోసేసుకొని అందులోని ఉప్పు కారం కలిపేసుకొని స్టార్ట్ చేసేదని చూస్తున్నారు అన్నమాట. లిక్కర్ ఎవరి పనిలో వారు ఉన్నారు. రే చూడండి రా, మా అన్నయ్య ఏదైనా చెప్పుకోవాలండి. ఒక 100 మందికి ఉంటే ఆల్రెడీ మా అమ్మోరియా అదే శేషు కర్రీ తేవడం జరుగుతుంది. కర్రీ దగ్గరికి 8 కేజీల పైన ఉంటుంది. ఎందుకంటే అందరూ జెంట్సే వచ్చామండి. ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఓన్లీ 10 స్టాఫ్ రావడం జరిగింది. మా అన్నయ్య స్టాఫ్ నేను అడిషనల్గా యాడ్ అయ్యాను అనమాట వీళ్ళతోని. ఏది ఏమైనా ఇలాగా చేయడం చాలా మంచి పద్ధతి. ఏది ఏమైనా సరే కలిసి ఉండడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. అందరూ కలిసి వెళ్ళి భోజనం చేయడం. ఎన్ని పనులు ఉన్నా సరే స్ట్రెస్ రిలీజ్ అవుద్ది. ఆ స్ట్రెస్ రిలీజ్ అవ్వడం కోసం అమ్మవారిని దర్శించుకొని ఇలా చేయడం అనేది మంచి పద్ధతి అనమాట. చాలా మంచి పద్ధతి. మన పెద్దలు పూర్వీకులు ఆషామాషిగా పెట్టలేదండి ఇలాంటి ఆచారాలు. దీనివల్ల ఎంతో స్ట్రెస్ రిలీజు, నెక్స్ట్ ఎంతో మానసిక ఉత్తేజం కూడా కలుగుతుంది అనమాట. అంటే అమ్మవారి ఆధ్వర్యంలో జరగడం వల్ల ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ఉండడానికి కొరకు ఇటువంటి చేయడం చాలా మంచి పద్ధతి. అన్నీ ఒక 100 మందికి ఎవరు సహాయం లేకుండా వంట వండేస్తే కెపాసిటీ ఉంటుంది మా అన్నయ్యకి. ఇలాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఏదేమైనా నలుగురిని కలుపుకెళ్ళడంలో మాత్రం మా అన్నయ్యకి మించినాడు ఎవరు లేడని చెప్పుకోవాలి. ఫ్యామిలీ ఎంతమంది ఉన్నా సరే ఆల్రెడీ మా అమ్మాయి ఇక్కడ మొదలెట్టాడండి. సత్తమ్మతాలు కాబట్టి దగ్గరలోనే తెచ్చారండి. ఆ శివ అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి అప్పుడే తీసి తెచ్చిన కళ్ళు స్టెప్ లేక మా వాడు పచ్చిమిరపకాయ తినేస్తున్నాడు. అందుకే కష్టపడి ఇప్పుడు వచ్చాడు. అది కర్రీ రెడీ అవుతుందండి. అబ్బాబ్బా బొంత కాబట్టి చాలా ఉడుతుంది. ఏంటది, అల్లం వెల్లుల్లి పేస్టా? కాదు, జీడినొక్క అనమాట. ఏ గ్యాస్ పొయ్యి అయితే కనుక చాలా అయిపోయినా. శివ కళ్ళు ఓపెన్ చేస్తున్నాడు. కళ్ళు గ్యాస్ ఎక్కువ ఉందనమాట. బిర్యానీ రెడీ. మా వాళ్ళు వాటర్ అయిపోయింది, వాటర్కి వెళ్తున్నారు 10 స్టాఫ్. వాళ్ళు వాటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ గ్యాస్ అయితే ఇంకా చాలా గ్యాస్ అయిపోయినండి. ఆల్రెడీ కూర్చున్నారు, వాటర్కి వెళ్ళి వాటర్ తెచ్చేస్తున్నారు. కర్రీ రెడీ అవుతుంది. వాటర్ తీసుకొచ్చారు మా అమ్మాయి కూడా కుర్రాడును. బాగానే ఉంది. కర్రీ అయిపోయిన తర్వాత మన హిందూ సాంప్రదాయాలు ఉన్నది ఏంటంటే ఫస్ట్ గుంట వండిన కర్రీ కానీ బిర్యానీ కానీ ఏదైనా మందు కానీ ఏదైనా కళ్ళు కానీ ఫస్ట్ ఏదో మూలకంటారనమాట. మూలకేసి సాంప్రదాయబద్ధంగా ఏది కూడా జరగకుండా అమ్మవారికి దర్శనం చేసుకొని తర్వాత ఏ కార్యక్రమాన్ని చేస్తారు. ఇది నాకు చాలా చాలా నచ్చిన పద్ధతి అనమాట హిందూ ధర్మంలో. ఏది ఏమైనా సరే ప్రతిదీ కూడా దైవానుగ్రహంతో జరుగుతుంది అనుకోవడం మాత్రం చాలా మంచి పద్ధతి. అంటే నెక్స్ట్ ఏమన్నా ఇన్ కేస్ ఏదైనా కొంచెం తాగి ఎవరైనా సరే మనం అమ్మవారి ఆధీనంలో చేస్తున్నాం కనుక కొంచెం భయపడి
చేయడానికి ఉంటుంది. మన ప్లేస్ మార్చేస్తున్నాం ఆల్రెడీ. అక్కడ వేడిగా ఉందని చెప్పేసి ఎండ వచ్చిందని కొంచెం ఎదరికేసాం. ఎన్ని పామాయిల్ తోటలుండి చాలా నిర్మానుష్యంగా ఉంది. ఆల్రెడీ మా వాళ్ళందరూ మొదలెట్టేశారు. ఈ ఆనందం ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఈ ఎక్కడ కొనలేము అనమాట. నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. ఇలాగా ఈ దైనందిక జీవనంలో రోజు కష్టపడి ఇలాగ ఒక్కొక్కసారి ఇలా అమ్మవారి దర్శనం చేసుకోవడం, ఇలా ఎంజాయ్ చేయడం నాకు చాలా మంచిది అనిపించింది. ఎవరికి వాళ్ళే ఫుల్ పటాస్ భలే ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ అంటే కనుక ఏది చిన్న గొడవ లేకుండా చాలా బాగా జరిగింది. మా స్టాఫ్ కూడా చాలా ఆనందించారు. అందరికీ ఎవరికి వాళ్ళే కళ్ళు తాగేవాళ్ళు కళ్ళు, మందు తాగేవాళ్ళు మందు, డ్రింక్ తాగేవాళ్ళు డ్రింకు, బిర్యానీ తినేవాళ్ళు బిర్యానీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా అన్నయ్య ఫ్రెండ్స్ కానీ మా అన్నయ్య కానీ ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ప్యాకప్ చెప్పేస్తున్నాం. ఎండ అయితే మాత్రం 40 degrees ఉందండి. ఇక్కడి నుంచి ప్యాకప్ చెప్పేస్తున్నాం. అమ్మవారి గుడి దగ్గర నుంచి వయ్యా మనది కత్తిపూడి కాబట్టి, మనది కాకినాడ కాబట్టి వయ్యా మన ఇక్కడికి ఉప్పాడ బీచ్ మీదుగా వెళ్దామని చెప్తున్నారు. వెళ్దామని ఇన్కేస్ బాగుంటే కనుక మనం వెళ్దామండి. బీచ్ మీదుగా బయలుదేరుదాం. ఇప్పుడే నాకులాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కూడా మీకు పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగా జరుగుతుంది. అంటే అది మనం మన పిల్లలకి కలిసి ఉండేటట్టుగా చెప్పాలి. చూసారా వెనకాల చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. అంటే మందు తాగి ఊగుతారు అని చెప్పేసి అంటారు, కానీ మందు అనేది కూడా పండగలాగా వచ్చిపోవాలన్నమాట. అది పండగ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం అనుకోవాలి. మన బీచ్కి వచ్చేసామండి. బీచ్ రోడ్లోకి ఉప్పాడ బీచ్. ఇది తుఫాను కారణం వల్ల ఏటో కానీ బాగా రూప్ టాప్లో పిల్లలు బయటకు వచ్చున్నారు. నీరు రోడ్డు మీదకి వచ్చేస్తుందండి. చాలా బాగుంది ఈ వ్యూ అయితే కనుక. ఉప్పెన సినిమాలో ఒకవైపు సముద్రం, ఒకవైపు పొలాలు ఉంటాయి కదండి, అదే ఈ రోడ్డు. ఇది చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. వ్యూ అదిరిపోయిందనమాట. మనం ఎన్ని కష్టాలు, ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయి. వచ్చామండి ఆల్రెడీ బీచ్కి. బీచ్లో నేను కెమెరా పెట్టుకు వెళ్ళడం జరుగుతుంది. మా స్టాఫ్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఎంజాయ్ అంటే మామూలుగా లేదు. ఎవరికి వాళ్ళే ఈ సంతోషం ఎంత ఇచ్చుకోనగలమండి, కొనలేం కదా అసలు. ఎవరికి వాళ్ళే, ఎవరి ఫ్యామిలీకి వాళ్ళే ఇంట్లో పర్సనల్ ఇష్యూస్ ఉన్నా సరే అన్నీ మర్చిపోయి చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే లైఫ్లో అనేది ఎంజాయ్మెంట్ కూడా ఎంతోసేపు ఉంటుంది, కొంచెంసేపు ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే, ఎవరి స్ట్రెస్సెస్ వాళ్ళే. అలాగా గొడవలు గోళ్ళు లేకుండా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మన కాకినాడ బీచ్ చూసుకుంటే కనుక చాలా బాగా నచ్చింది. మా స్టాఫ్ అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారనమాట. మంచి ఎంజాయ్మెంట్. అంటే చూసేవాళ్ళు అనుకుంటారు చాలా వాటర్ ఎక్కువ ఉంది కదా, దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు కదా అనుకుంటారు అనమాట. అంటే మ్యాక్సిమం అందరూ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం కాబట్టి మాకు కొంచెం బేసిక్స్ తెలిసి ఉంటాయి. దానివల్ల మాకు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి మేము కొంచెం సర్వైవ్ అవ్వచ్చు అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇలాగా తుఫాన్లు ఉండే టైంలోనే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వెళ్ళకపోవడం మంచిది అనమాట. ఎందుకంటే ఇన్ కేసు ఏమైనా జరిగిందంటే కనుక మనం ఏం చేయలేం. అంటే ఒక ప్రాణం ఖరీదు చాలా విలువ కట్టలేదు కదా. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్మెంట్ వెళ్ళ కట్టలేనిది అనమాట. మా వాళ్ళు మాత్రం ఎంజాయ్ మామూలుగా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్మెంట్ సూపర్ అవసరం అనమాట. నాకు కాకినాడ బీచ్ దగ్గరలో ఉన్నా సరే నేను ఈ సమ్మర్కి వచ్చేసి ఫస్ట్ టైం వచ్చి ఉంటాను. ఇంకంటే మరి దూరపోంటే లోన్ పడినట్టు ఏదైనా మనం చేయలేం. ఇంకా మైక్ పట్టుకొని వెళ్ళానండి. మా వాడికి చెప్తున్నాడు మైక్ అనేది కొంచెం తడిసిపోయినట్టు ఉందంటే తీసుకొస్తాను. చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారండి. సూపర్ అనమాట. సూపర్ అంటే అస్సం. అక్కడ సత్తమ్మ తల్లి గుడి దగ్గర బాగా ఎంజాయ్ చేసాం. 42 degrees ఎండ ఉన్నా సరే మనం ఈ వాటర్లోకి వచ్చేసరికి మామూలుగా లేదు ఎంజాయ్మెంట్. సూపర్ ఉందన్నమాట. అది నేను ఆల్రెడీ కొంచెం స్విమ్మింగ్ చేసిన తర్వాత బయట ఆర్ట్ వేసాను. ఆర్ట్కి నాకు కెమెరామెన్ ఎవరు దొరకలేదు అన్నమాట. నన్ను ఎవరు షూట్ చేయలేదు. తర్వాత మీరే చూడగలరు. చూడండి ఆర్ట్ ఉంటుంది. చూడండి ఎలా ములుగుతున్నారో. కొంచెం నా రికార్డింగ్ అదే వాయిస్ ఓవర్ ఆపి చూద్దాం. సంద్ర వాయిస్ నెక్స్ట్
ఇలా ఆటలు మా శేషి వెళ్తున్నాడు, గుడి శేషి. ఎంజాయ్మెంట్ మాత్రం సూపర్ అనమాట. అసలు ఇప్పుడు నెక్స్ట్ ఉంది మా ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అనమాట. అక్కడ ఫుల్ పటాస్ అయిందంతా ఈ వాటర్ స్విమ్మింగ్కి మొత్తం దిగిపోయి ఉంటుంది ఒక్కొక్కడికి. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చూడగలరు. చూడండి ఒకసారి. వ్యూ అయితే చాలా బాగుంది. మా కాకినాడకి బీచ్ ఉండడం మా అదృష్టం. అప్పుడప్పుడు ఇలా కాకినాడ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయడం మా అదృష్టంగా భావించాలి. కాకినాడలో ఉండడం మా అదృష్టం. వాళ్ళ చిన్న పిల్లల్లాగా ఎంజాయ్మెంట్ చేస్తారు. నాకైతే చాలా ఆనందం అనిపించింది అన్నమాట. అలా రోజువారీ జీవితంలో అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్మెంట్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. మా అన్నయ్య అయితే చిన్న కుర్రలాగా దాడుతున్నాడు అన్నమాట నీటిలోనే. దీనికి కొత్త కర్మక్రియ అని మా అన్నయ్య అందులో మూడుంది. చూడండి, ఏదో భగదీర సినిమాలో ఏదో ఎడారిలో ఉన్న మోడ్లాగా అందరూ ఎక్కి చిన్న పిల్లలు దాటుతున్నారు అనమాట. ఏంటంటే ఇది మాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి మాకు పర్వాలేదు. ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఏదన్నా కెరట వచ్చి మీద పడిందంటే ఆ మోడుకున్న కొమ్మలు గుచ్చుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ జాగ్రత్తగా ఉండండి. ఏ ముసలి చూడరా సంజయ్, పడదలేరా, ఫోన్ పడిపోద్దని మా వాడు చెప్తున్నాడు అనమాట. పడదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఏంటంటే వ్లాగింగ్ చేయడం నేను వీడియో తీసుకొని నేను అన్నీ చేసుకోవాలని నాకు ఎవరో సపోర్ట్ లేదనమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది. రాను మన ఇబ్బందులను అధిగమించేద్దామండి. మనకి ఏంటంటే నెక్స్ట్ డ్యూటీ అవర్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది వల్ల కుదరట్లేదు. మా అన్నయ్య నెక్స్ట్ ఇంకా చివరినాడు మా అన్నయ్య, వాళ్ళందరూ మా టెంట్ స్టాఫ్. చూడండి, సముద్రం వల్ల అయితే చాలా బాగుందని చెప్పాలి. అవసరం ఇటువంటి ఎంజాయ్మెంట్ డబ్బులు ఇచ్చి కొనలేదన్నమాట. ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఈ కెమెరా కొంచెం ఆఫ్ చేసి నేను బయట ఆర్ట్ వేసానండి. ఆర్ట్ నన్ను ఎవరు వీడియో తీయమంటే ఎవరు తీయలేదు. అందరూ నీటిలో కూర్చున్నారు. దానికోసం ఒక అరగంట కష్టపడ్డాను నేను. వచ్చారండి ఆర్ట్ దగ్గరికి అందరూ. వేసి చూస్తే అందరూ వచ్చి ఫోటో తీసుకోవడం మాత్రం వచ్చారు. ఆ ముసలికి ప్రాణం వచ్చి ఒక్కొక్కరిని మింగాలనిపిస్తుంది నాకు. హెల్ప్ చేయండి అంటే ఎవడో హెల్ప్ చేశాడు కదా నాకు. వచ్చాడండి అమ్మోరియా అలియాస్ శేషు. కూలింగ్ వాటర్ పట్టాం అక్కడ. అది మంచి కూలింగ్ ఉందన్నమాట. అక్కడ మిగిలిన బిర్యానీ, చికెను, మందు ఇక్కడ తెచ్చేశారు. ఇక్కడ బీచ్ పక్కనే చిన్న అదే ముళ్ళకంపల్లా ఉన్నాయన్నమాట. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. తెచ్చేస్తున్నాడు కర్రీ తీసుకొచ్చాడండి మా అమ్మోరియా. వాటర్ తీసుకొచ్చారు. అక్కడికి పాపం ఆకలేషన్లో ఉంది అమ్మోరి. ఇక్కడికి ఫోన్ చేస్తున్నాడు. ఎవరికి వాళ్ళే సిట్టింగ్ చేశారు. మందు కూడా మొదలెట్టేశారండి. ఇంకా కుర్రాళ్ళకి మనం ఏదైనా పార్టీ కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళామంటే ఇది మెయిన్ మోటివ్ అనమాట. మందు లేకపోతే పని అవ్వదు. పాప మా అమ్మవారు కూడా మందు చెప్తున్నాడు. పక్కన చెప్తున్నాను నేను. ఆడేమో అక్కడ ఉన్నాడు అనమాట. జిలేబీ కూడా తెచ్చుకున్నారు ఎవరికి వాళ్ళే. ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే కూలింగ్ మినరల్ వాటర్ పైన తగిలిచ్చేసాం. ఎవరికాడు ముందు డ్రాప్ వేసుకోవడం, ఆ డ్రాప్కి తగ్గ వాటర్ పట్టేసుకొని తాగడమే. నేను మళ్ళీ చెప్తాను, మద్యపానం అనేది ఇలా పండగ అప్పుడప్పుడు వచ్చే పండగలాగా ఉండాలి. ప్యాకప్ చెప్పేసాం. ఇక్కడ నుంచి ఉప్పాడ బీచ్ నుంచి ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం అండి. టైము సుమారు 4:30, 5:15 ఎంత అవుతుంది. అందరూ ఎక్కేశారు. అందరూ బాగానే ఎంజాయ్ చేస్తామండి. సూపర్ అనమాట. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మన ఉప్పాడ నుంచి ఇంటికి దుమ్ములపేట బయలుదేరుతున్నాం. మా టెంట్ హౌస్ స్టాఫ్లో కొంతమంది బండి మీద కూడా వచ్చారు. వాళ్ళు కూడా వీళ్ళందరూ మన్యాల స్టాఫ్, మన్యాల ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట వీళ్ళతో వెళ్ళడం, ఎంజాయ్ చేయడం. ఎందుకంటే టెంట్ హౌస్ పని అనేది చాలా కష్టంగా ఉండే పని అనమాట. ఇలాగ అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అవుతుంది. స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా బెటర్మెంట్. ఎవరికి వాళ్ళే ఫుల్ పటాసులో ఉన్నారనమాట. ఇంటికి బయలుదేరుతున్నాం.